ఈరోజు మన తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కమిషనర్ మౌర్య గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అమరయ్య గారు అదేవిధంగా మిగతా సిబ్బంది తహసీల్దార్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది అంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా కుమారమ్మ గారు సదాశివం గారు కరాటే చంద్ర గారు వారు కూడా పొలిటికల్గా డైరెక్టర్స్గా వారు కూడా అటెండ్ అవ్వడం మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల భాగస్వామ్యం చేయడానికి కూడా మీరంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి లక్ష్య NAKSHA అంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అంటే దీనికి ఎక్స్పాన్షన్. సో ఈరోజు మనము మన రాష్ట్రము మన దేశము ముఖ్యంగా ఈ టెక్నాలజీ పరంగా మనం చాలా ముందున్నాం. ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని యూజ్ చేసుకొని మన రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి అదేవిధంగా ఏ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలనేది మన ఆశయం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా ఈరోజు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలనే ధ్యేయంతో మన రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనకు తెలుసు మనము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 700 సర్వీసుల్ని మనము ఆన్లైన్ చేయగలుగుతున్నాము. ప్రజలకు ఎక్కడికి ఎవరి చుట్టూ తిరగకుండా ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి వాళ్ళే అవన్నీ కూడా చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ఏ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఇప్పుడే ఇచ్చేసినటువంటి మన కార్పొరేటర్లు అనిత, కుమారి ఇద్దరు రావడం జరిగింది. వారిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డుల సృష్టి కోసం భూ వనరుల శాఖ రూపొందించిన కొత్త కార్యక్రమం ఈ నక్ష కార్యక్రమం. ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పట్టణ భూ రికార్డులు ఖచ్చితంగా తాజాగా ఉంచడం, పట్టణ పౌరులను శక్తివంతం చేయడం, నివాస సౌలభ్యాన్ని పెంపొందించడం, మెరుగైన పట్టణ ప్రణాళిక సాధించడం మన ప్రధాన ఉద్దేశం. ఈ నక్షా ప్రోగ్రాం ద్వారా మన యొక్క ఆశయం. దానికి మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా 152 నగరాలు ఎంపిక చేసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్గా 1 సంవత్సర కాలంలో పూర్తి చేసుకోవాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ఆశయం. దానిలో భాగంగా మనం సర్వే ఆఫ్ ఇండియా వారి సాంకేతిక టెక్నికల్ సపోర్ట్ అన్నమాట, మనకు సాంకేతిక సపోర్ట్తో మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. 152 దేశవ్యాప్త నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తిరుపతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా మొట్టమొదటిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించుకోవడానికి తిరుపతి నగరాన్ని ఎన్నుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. మరి ఈ విధంగా మనము ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా ఇది ఇంతకు ముందు కూడా మనందరికి కూడా
సూచనగా తెలుసు. 18/2/25 అంటే ఫిబ్రవరి మాసం 18లో ఈ సంవత్సరమే నగరపాలక సంస్థలో ఈ పైలట్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 20-21 ఫిబ్రవరిలో సర్వే ఆఫ్ ఇండియా బృందం 20 చెక్ పాయింట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ విధంగా మరి ఇది ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు మరి ఒక టైం బాండ్ ఇచ్చి అంత లోపలే మొత్తం తిరుపతి నగరంలో ఉన్నటువంటి 50 వార్డులు కానివ్వండి, 102 సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో మనము రెవెన్యూ డివిజన్స్ 23 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనము ఈ సాంకేతికను ఉపయోగించుకొని ఈ నక్షా ప్రోగ్రాం ద్వారా తిరుపతి నగరం అంతా కూడా భూ రికార్డులు ఎలాంటి తప్పిదాలు లేకుండా, ఎవరికి కూడా సంకోచాలు లేకుండా పూర్తి చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. మనమంతా కూడా దీన్ని తిరుపతి నగరంలో మరి చాలామంది కూడా మేధావులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి వారందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాను.